హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనకు నిన్న సుప్రీంకోర్టుకి సంబంధించి హోంగార్డ్ యొక్క రిజర్వేషన్ సంబంధించి కేసు అయితే హియరింగ్ అయితే జరిగింది. అది మరలా పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మే 1 నాటికి, మే 1, 2025 నాటికి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మరి అది ఓకే, ఆ అప్డేట్ అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే. మరి నిన్న మనకు అసెంబ్లీ సాక్షిగా మనకు హోమ్ మినిస్టర్ గారైన అనితా మేడం గారు కొన్ని విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ వివరాలు, పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ గురించి, మెయిన్స్ ఎగ్జామ్ అప్డేటు, అదేవిధంగా ఆ యొక్క న్యూ పోలీస్ నోటిఫికేషను అనేది కూడా ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా మనకు క్లియర్గా ఒక అప్డేట్ అనేది నేను అసెంబ్లీ సాక్షిగా కొన్ని ముఖ్యాంశాలు అనేవి రావడం జరిగింది. అందులో చూసినట్లయితే మొదటి పాయింట్ చూసినట్లయితే నెలన్నరలో ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది మేము పూర్తి చేస్తామని మనకైతే అప్డేట్ అనేది రావడం జరిగింది. మరి చూసినట్లయితే పోలీస్ శాఖలో ప్రస్తుతము 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిలో 6,100 పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరిందని హోంమంత్రి గారైన అనిత గారు వెల్లడించడం జరిగింది. నెలన్నర వ్యవధిలో, నెలన్నర అంటే మనం అర్థం చేసుకోవచ్చు 45 రోజుల్లో, ఓకేనా. నెలన్నర వ్యవధిలో భర్తీ ప్రక్రియ పూర్తి కాబోతుంది. అదేవిధంగా మిగతా 10,762 పోస్టుల భర్తీకి డీజీపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని ప్రభుత్వం పరిశీలిస్తోందని వాటి గురించి తెలపడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీలు ఉంది 16,862 పోస్టులు అయితే అందులో 6,100 ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ 6,100 ప్రక్రియ అనేది ఇది త్వరగా కంప్లీట్ అవుతే నెక్స్ట్ వచ్చేది భారీ నోటిఫికేషన్ అంటే 10,762 పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కానిస్టేబుల్ నోటిఫికేషన్, అది ఎస్ఐ అన్నిటి కలిపి మనకు 10,762 పోస్టులకు సంబంధించి నెక్స్ట్ వచ్చే భారీ నోటిఫికేషన్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఒక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి ఆర్టికల్ అండి. చూసినట్లయితే కొత్తగా కానిస్టేబుల్ను త్వరలోనే శిక్షణకు పంపిస్తామని మంత్రి గారు తెలపడం జరిగింది. కానిస్టేబుల్ నియామకాలకు మెయిన్ పరీక్ష నిర్వహించాల్సి ఉందని కోర్టు కేసు కూడా పరిష్కారం కావాల్సి ఉంది. అంటే ఇక కేసు హియరింగ్ అనేది అప్డేట్ రాకముందే అసెంబ్లీ సాక్షిగా మనకు చెప్పిన మాట ఏంటంటే ఈ యొక్క కేసు ఒకటి ఉంది, ఆ కేసును పరిష్కరించి మేము తుది మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, కేసు అనేది పరిష్కారం కావాలి, ఓకేనా. కేసు పరిష్కారం అవుతేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉండదు, అభ్యర్థులు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ లేదు, కేసు గురించి ఏమైనా రిటర్న్ వాపస్ తీసుకోవడం కానీ లేదా దానికి సంబంధించిన కేసు గురించి త్వరగా అనుకూలంగా స్పందించడం కానీ ఏదో ఒకటి చేస్తే మనకు ఏప్రిల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్. లేదు, ఆ యొక్క హియరింగ్ జరిగిన తర్వాతనే అభ్యర్థులకు ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకంటే హియరింగ్ జరిగిన తర్వాత దాని కేసు అనేది పరిష్కారం అయితేనే నోటిఫికేషన్కు ముందుకు వెళ్ళినా కూడా ఒక ప్రశాంతంగా ఉంటుంది. లేదు, కేసు ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ముందు ఎగ్జామ్ పెట్టి ప్రక్రియ పూర్తి చేశారనుకోండి, తర్వాత కేసు వాళ్ళకి అనుకూలంగా వచ్చిందనుకోండి, టోటల్ ప్రాసెస్ కూడా వృధా అవుతుంది. కాబట్టి అభ్యర్థులు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి, కేసు అనేది కంప్లీట్ అయితేనే మనకు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ముందుకు సాగుతుంది. తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రావు, ఓకేనా. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. మరొక అంశం ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, నెక్స్ట్ అయితే భారీగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ క్లియర్ పాయింట్ మనం చూసినట్లయితే మిత్రులారా, ఈ యొక్క అనుమతి రాగానే ఆల్రెడీ చెప్పడం జరిగింది 16,862 ఖాళీలు ఉన్నాయి. అందులో 6,100 ప్రక్రియ కొనసాగుతుంది. 10,762 పోస్టులు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి. భర్తీ కోసం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. అంటే ఈ యొక్క 6,100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ పంపించేసిన తర్వాత వెంటనే భర్తీ ప్రక్రియ 10,762 పోస్టులకు సంబంధించి అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొనడం జరిగింది. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుండి 15 లక్షలు కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇంకా క్లియర్గా అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరి మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ కూడా మనకు నెలన్నర రోజులు అంటే 45 రోజులు ఉన్నారు. మరి కేసు అయితే ఈ విధంగా ఉంది. కేసు ఉన్నప్పటికీ 45 రోజుల్లో జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది.
మనకు 45 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఆ యొక్క అప్డేట్ ప్రకారం జరిగితే 40 రోజుల ప్రకారం జరిగితే మన ఎగ్జామ్ జరిగితే హ్యాపీనే. బట్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే భారీగా 10,762 కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది అతి త్వరలో. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఇప్పటికి ఇలా ట్రైనింగ్ పంపించిన తర్వాత ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ట్రైనింగ్కి వెళ్ళిన ఒక 4-5 నెలలకు మనకి అప్డేట్ అంటే మనకు ఖచ్చితంగా 25 ఎండింగ్లో కానీ 26లో కానీ మార్చిలో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.